సో ఈ రోజు మన మధ్యలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. సో సురేష్ కుమార్ గారు సూర్యాబాయ్ ఎలా అయ్యారు? ర్యాగింగ్ చేసిన వాళ్ళని కొట్టడం. కొట్టారైతే కొట్టడం. సో ఇన్ కేస్ మీకు మూవీలో ఆఫర్ వచ్చింది అనుకోండి. వచ్చింది అనుకోండి, నేను చాలా మూవీస్ చేశాను కదా నేను. ఓకే ఓకే. సో అందరూ ఏమంటారంటే మీ గొంతుకి మీ బాడీకి సంబంధమే లేదంటారు. వాళ్ళకి ఏం సమయాన్ని బట్టి మనం ఒక్కొక్కటి వేసుకుంటాం. కానీ మీరు 10 చైన్లు ఒకేసారి వేసుకొని కొన్ని వీడియోస్లో ఎక్కడి వరకు వేసుకున్నారు అంటే అంత వేసుకుంటే గానీ మీకు విలువ లేదంటారా మార్కెట్ లో? విలువ ఎవడో తొక్కలో ఎవడో ఇచ్చేదేందమ్మా మనకు విలువ. మన కుర్చీని మనమే సంపాదించుకోవాలా. సింగిల్ అన్నారు అండ్ యూఆర్ రెడీ టు మింగిల్. 100% ఉందమ్మా. అండ్ అవన్నీ పక్కన పెట్టేసండి. టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చెప్తున్నా, మీరంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటారా? ప్లీజ్ ఒక ఛాన్స్ ఇస్తే అంటే ఇక్కడ పెట్టుకొని చూసుకోను, ఇక్కడ పెట్టుకొని చూసుకోను. ఆయన మిమ్మల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటా, నేను నిజంగా చెప్తున్నా బంగారం, చాలా బాగా చూసుకుంటా. ఎస్ చెప్పాలి, ఎస్ అని చెప్పేసేయాలి, నో అని ఆప్షన్. హలో హాయ్ నమస్తే, నేను మీ యాంకర్ నవనీత. వెల్కమ్ టు సిటీ మార్ట్ టీవీ. సో ఈ రోజు మన మధ్యలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. తనని గోల్డ్ మ్యాన్ అనాలో, లేదా యాక్టర్ అనాలో, రౌడీ అనాలో, హీరో అనాలో, తనతో మాట్లాడకే తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. సో మిమ్మల్ని సురేష్ అని పిలవచ్చా, సూర్య అని పిలవచ్చా? మీ ఇష్టం అమ్మా, ఎలా అయినా పిలవండి. సో సురేష్ కుమార్ గారు సూర్యాబాయ్ ఎలా అయ్యారు? అలా నేను వెళ్ళే జర్నీలో అలా వచ్చేసింది అంతే. అంటే పర్టికులర్ రీజన్ ఏం లేదమ్మా. అప్పుడు నేను కాలేజ్ చేసే రోజుల్లో ఎక్కువ ఎవరైనా ర్యాగింగ్ చేస్తే జూనియర్స్ని ర్యాగింగ్ చేసిన వాళ్ళని కొట్టారైతే కొట్టడం. అండ్ ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అని వస్తే అంటే నాతో ఎంత అయితే అంత నేను చేయడం. అప్పటి నుండి ఇక అప్పట్లో కాలేజ్ డేస్ అంటే ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, అలా మారింది అనమాట మన పేరు. ఓకే, సూర్యాబాయిగా. సో సురేష్ నుంచి అలియా సూర్యాబాయ్ గారు, ఓల్డ్ సిటీ డాన్ అంతేనా? నేను అనొద్దమ్మా, ఎందుకంటే ఓల్డ్ సిటీలో చాలా మంది డాన్లు ఉన్నారు. ఇక మనల్ని డాన్ అని, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఎలా పిలిచినా పలుకుతారు. నేను కూడా అంతే, మీరు కూడా అంతే. సూర్య అన్న, సూర్య భాయ్ అన్న, సూర్య అన్న, రౌడీ అన్న, హీరో అన్న పలుకుతారు. ఇక ఏదన్నా ఇక వాళ్ళ నోటికి మనం ఏం వాళ్ళ నోట్లో నోరు పెట్టలేం కదా, ఏదన్నా అనివ్వండి. ఓకే, సో మీకు రౌడీ అంటే ఇష్టమా, హీరో అంటే ఇష్టమా? హీరోగా ఉండే రౌడీ అంటే ఇష్టం. సో ఇన్ కేస్ మీకు మూవీలో ఆఫర్ వచ్చింది అనుకోండి, నేను చాలా మూవీస్ చేశాను కదా నేను. ఓకే, పెద్ద బడ్జెట్ మూవీలో, పెద్ద బడ్జెట్ మూవీ నేను చేస్తున్న మూవీ కూడా 5 CR అంతకంటే పెద్దది అనుకోండి. ఓకే, పాన్ ఇండియా మూవీ వచ్చింది. ఓకే ఓకే. సో అందులో మీకు ఒక విలన్ రోల్ ఇస్తారు. అప్పుడు మీరు విలన్ కి చేయడానికి ఇష్టపడతారా, లేదా లేదు నాకు హీరో రేంజే కావాలనుకుంటారా? లేదు, విలన్ గానే చేస్తా. విలన్ గానే. సో అప్పుడు కూడా సేమ్ కాస్ట్యూమా? ఇక ఆ మూవీలో ఎలా వాళ్ళు చేశారా అలా వాళ్ళు ఒకటి అనుకో ఉంటారు కదా, విలన్ కి ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా అవుతేనే సెట్ అవుతుంది, అంతే. ఓకే, సో మీకు క్లారిటీ ఉంది అయితే. వెరీ గుడ్. సో మీరు ఎలాగో మెన్షన్ చేశారు చాలా మూవీస్ లో చేశానని, మీకు ఇష్టమైన రోల్ ఏంటి ఇప్పటి వరకు చేసిన రోల్స్ లో? నా నువ్వే మూవీలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా, నాకు చాలా బాగా ఇష్టం. తమన్నా గారితో 40 days జర్నీ చాలా బాగా అనిపించింది, విత్ నందమూరి కళ్యాణ్ రామన్న. చాలా బాగా లెంత్ ఉండొచ్చు ఆ మూవీలో మీ క్యారెక్టర్? ఆల్మోస్ట్ మూవీ మొత్తం యా. సో ఒక మంచి అండ్ ఆల్సో హైపర్. ఓకే. సో రామ్ చరణ్ గారితో, ఎన్టీఆర్ గారితో, మాక్సిమం అందరితో చేశారు, కానీ ఒక గుర్తింపు అనేది రాలేదు. సో ఎందుకు రాలేదు అంటారు? అంటే డైరెక్టర్స్ తొక్కేస్తున్నారా, లేదా హీరోస్ తొక్కేస్తున్నారా? అంటే వాళ్ళకి ఎలా అంటే అమ్మా, డైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, అండ్ మన సీనియర్స్ కానీ వాళ్ళకి జోకాలన్నమాట. ఆ జోకే వారం మనకు నచ్చదు. కుల్లం కుల్ల జోకే వారం మనకు నచ్చరు. ఎవరి దగ్గర మనం తల దించేదిలే, ఎవరిని చేయి చాచి అడిగేదిలే. అందుకని చెప్పి మనం ఇంకా వెనకబడే ఉన్నామేమో.
మేబీ నేనైతే అదే అనుకుంటా. నేను వెనకబడి ఉండడానికి మాక్సిమం 100% రీజన్ అదేనేమో. అందుకే ఇంకా ఇలా అయితే మనకు సెట్ అవ్వదురా బాబు అని చెప్పి 2 మూవీస్ నేనే ప్రొడ్యూసర్ గా నేనే హీరోగా స్టార్ట్ చేశాను. అప్పుడే అమ్మగారు చనిపోవడం జరిగింది, ఇక బ్రేక్ చేసేసా అలా. సో దాని తర్వాత మళ్ళీ ఏం ప్లాన్ చేయలేదు? లేదమ్మా, అప్పటి నుండి కొంచెం రియల్ ఎస్టేట్ అని అవని ఇవని కొంచెం మనకంటూ కొన్ని బిజినెస్లని కొన్ని బిజినెస్లు అవి ఇవి దానిలో నేను చాలా బిజీ ఉన్నా. అండ్ లైఫ్ చాలా బిజీ అయిపోయింది. ఇంకా కొంచెం మూవీస్ మీద దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది, పూర్తిగాని కాదు కొంచెం తగ్గింది. చూద్దాం, ఆ సందర్భం ఆ సమయం మళ్ళీ వచ్చినప్పుడు రీస్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇందాక విలన్ అన్నాను కదా, ఇప్పుడు మీరు ఒక హీరో, మీ పక్కన హీరోయిన్ చాయిసెస్ ఇచ్చారనుకోండి, ఎవరిని చూస్ చేసుకుంటారు? కొత్త అమ్మాయిని. కొత్త అమ్మాయి, కొత్త వాళ్ళకే నేను ఛాన్స్ ఇస్తా అమ్మా. ఎందుకండి పాత వాళ్ళు? అమ్మా ఒక చిన్న విషయం, ఇప్పుడున్న చెత్త కొంతమంది ఇక ఎందుకు ఒక మంచి స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఆ బూతులు మాట్లాడలేక నేను పోతున్నా. ఎవరైతే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కదా, అండ్ మన మధ్యనే మన హైదరాబాద్లోనే మన చుట్టుపక్కల ప్రాంతంలోనే చాలా యాక్టింగ్ వచ్చిన వాళ్ళు, చాలా స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. కానీ ఇక్కడ వాళ్ళ నచ్చరు, వాళ్ళకి బయట వాళ్ళదే కావాలి, వీళ్ళకి బయట వాళ్ళదే కావాలి. బయట వాళ్ళని తెచ్చి పెట్టుకుంటారు. కృష్ణానగర్ లో ఎంత మందిని చూపించాలమ్మా. ఇప్పుడున్న ప్రెసెంట్ పెద్ద పెద్ద హీరోల కన్నా బాగా యాక్టింగ్ చేసేటోళ్ళు కృష్ణానగర్ లో రోడ్ల మీద ఇంకా ఉన్నారమ్మా. తినడానికి ఫుడ్ లేదు వాళ్ళకి, పడుకోవడానికి బెడ్ లేదు, రూమ్ రెంట్ లో పెట్టుకోవడానికి డబ్బులు లేవు, షూటింగ్కి వెళ్తేనే తిండి లేకపోతే పస్తులు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఉన్న మనోళ్ళను చక్కదిద్దనరా అంటే బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు పెద్ద రెమ్యునేషన్లు ఇచ్చి పెద్ద క్యారీ వ్యాన్లు ఇచ్చి అవసరమా అమ్మా? మనోళ్ళకు డైరెక్ట్ గా చెప్పే ఆపర్చునిటీ నాకు రాలేదు. వేరే ఇంటర్వ్యూస్ లో నేను చెప్పానమ్మా, వాళ్ళు ఎలా తీసుకున్నా కూడా నాకేం భయం ఏం లేదు. ఎలా అన్నది ఉన్న వాస్తవం మాట్లాడా, నిజంగానే చెప్తున్నా. ఎంతో మందిని చూస్తున్నా, కొంతమందికి ఆశ్రయం ఇచ్చా, కొంతమందికి నేను రేషన్ ఇస్తున్నా, కొంతమందికి మెడిసిన్ ఇస్తున్నా, కొంతమందికి రూమ్ రెంట్స్ కి, అంటే నాతో అయినంత నేను హెల్ప్ చేస్తున్నా. కాబట్టి అందుకు మాత్రమే ఈ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇప్పుడు హీరోయిన్స్ విషయానికి వస్తే, వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూసారా? అంటే మన సూర్య గారి దగ్గర ఇంత గోల్డ్ ఉంది, ఇంత పలుకుబడి ఉంది, ప్రొడ్యూసర్, హీరో అన్ని మీరే కదా. సో ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకున్నారా? వాళ్ళు తీసుకోవాలని ట్రై చేసినా కూడా నేను ఛాన్స్ ఇవ్వనమ్మా. మన దగ్గర ఏది లేనప్పుడు, జీరోలో ఉన్నప్పుడు, మనం జీరోలో ఉన్నప్పుడు, మన దగ్గర ఏది లేనప్పుడు వాళ్ళు వస్తారు కదమ్మా, వా ఆ కిక్ వేరమ్మా. అంతే అంటారు. సో అలా ఎవరైనా వచ్చారా? లేదమ్మా, రాలేదు. రాలేదమ్మా. వస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అమ్మా, ఏది లేనప్పుడు వాళ్ళ మనసును చూసి, వాళ్ళ బాధను చూసి, ఆ ప్రతిదానికి వాళ్ళు కొంచెం బాధపడి, అలాంటి వాళ్ళు మన లైఫ్లోకి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనల్ని ఓదార్చడానికి వచ్చేటోళ్ళు వస్తే చాలా దానికన్నా మంచి. అది కరెక్టే అండి. కాకపోతే మీరు గోల్డ్ వేసుకున్నారు కదా, మనం ఏది చూపిస్తే అదే చూస్తారు జనాలు. ఇప్పుడు మీరు గోల్డ్ వేసుకున్నారు కాబట్టి గోల్డ్ చూసి వస్తారు కదా, మరి దానికి ఏం సమాధానం ఇస్తారు? ఇక అంతే కదమ్మా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఉన్నోనికే వాల్యూ, జో దిక్తా ఓ బిక్తా, జో దిక్తా ఓ బిక్తా. ఇప్పుడు నా దగ్గర 10 డ్రెస్సులు ఉన్నాయి, ఆ 10 డ్రెస్సులు నేను ఒకేసారి వేసుకుని తిరగలేను కదా. సమయాన్ని బట్టి మనం ఒక్కొక్కటి వేసుకుంటాం. కానీ మీరు 10 చైన్లు ఒకేసారి వేసుకుని కొన్ని వీడియోస్లో ఎక్కడి వరకు వేసుకున్నారు? అంటే అంత వేసుకుంటే గానీ మీకు విలువ లేదంటారా మార్కెట్ లో? అంటే నేను అది ఎందుకు వేసుకున్నానో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ లో కూడా నేను చెప్పానమ్మా. ఎందుకోసం వేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు వేసుకున్నానో విలువ. చిచ్చి విలువ ఎవడో తొక్కలో ఎవడో ఇచ్చేదేందమ్మా మనకు విలువ? మన కుర్చీని మనమే సంపాదించుకోవాలా. ఎవడో తీసుకొచ్చి మనకి ఇచ్చేది విలువ కోసం కాదు. తొక్కలో ఎవడో మనకెందుకు ఇవ్వాలి? విలువ ముగ్గురు మాత్రమే మనకి ఇవ్వాలి, మనల్ని కన్నా తల్లిదండ్రి, పైన దేవుడు. వీళ్ళకి మనం విలువ ఇవ్వాలి, వాళ్ళు మనకి విలువ ఇవ్వాలి. వీళ్ళ ముగ్గురికి తప్ప ఏ లుచ్చనా కొడుకు ఎవరికి కూడా మనం సమాధానం చెప్పక్కర్లేదు. ఎస్, 100% చెప్తా. ఎవడో ఏదో చేయాలని, మనల్ని ఎవడో ఏదో పైకి లేపాలని, అండ్
ఎవరో అమ్మాయి మనల్ని ఇవన్నీ చూసిరా, ఐ డోంట్ కేర్. వీళ్ళ ముగ్గురికి తప్ప. సో పెద్ద పెద్ద హీరోయిన్స్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యారన్నారు, వాళ్ళకి ఎలా రిజెక్ట్ చేశారు? అంటే నో అని చెప్పారా, లేకపోతే నేను ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్పారా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పారా? ఎలా రిజెక్ట్ చేశారు వాళ్ళని? నేను ఆల్రెడీ మ్యారీడ్ బట్ ఐఎమ్ సింగిల్ అని చెప్పమ్మా. సో మ్యారీడ్ అండ్ సింగిల్ ఇదేదో బాగుంది, నేను అందరూ అదే ఆల్రెడీ ఫాలో అవుతున్నట్టున్నారు ఇప్పుడు ఈ ట్రెండ్. అంటే అలా ఏం లేదమ్మా. ఇక ఫ్యామిలీ అన్న తర్వాత, పెళ్ళి అన్న తర్వాత, పిల్లలు అన్న తర్వాత సమ్ ఏవో ఇష్యూస్ ప్రతి ఒక్కరి లైఫ్ లో, ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఉంటాయమ్మా. అలానే అంతే, అంతకు మించి ఏం లేదమ్మా. మ్యారీడ్ అండ్ సింగిల్ అన్నారు, అండ్ యూర్ రెడీ టు మింగిల్? నో అమ్మా ఇప్పుడైతే. సో సింగిల్ అని పెట్టుకునే బదులు జస్ట్ మ్యారీడ్ అని పెట్టుకుంటే చాలు కదా, అప్పుడు ఎవరికి హోప్స్ ఉండవు కదా. ఇప్పుడు మీరు సింగిల్ అనుకునేసరికి అరే సూర్యాబాయ్ గారు సింగిల్ గా ఉన్నారు, లెట్స్ గో మింగిల్ అని అనుకోవచ్చు కొంతమంది ఆడపిల్లలు. మరి ఆ సింగిల్ అన్న ట్యాగ్ లైన్ తీసేయచ్చు కదా. ట్యాగ్ లైన్ తీసేయచ్చు కానీ బట్ ఐఎమ్ సింగిల్ కాబట్టి అందుకని సింగిల్ పెట్టుకున్నాను. సో మీకు ఇష్టం అలా? ఇష్టం కాదమ్మా, ఉన్న వాస్తవం, బట్ ఐఎమ్ సింగిల్. ఎవరికి ఇష్టం లేదండి? ఇప్పుడు మన వెనకాల 10 మంది ఉన్నారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులో మీరు సూర్యాబాయ్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఇష్టం లేదా మీకు? అంత గాడ్ గ్రేస్ అమ్మా, మనది ఏం లేదు. మా తల్లిదండ్రి చేసిన పుణ్యం. ఇక మనం అంటావా, మనం ఏం చేసాం? నాకైతే నేను ఎక్కువ పుణ్యాలు చేసేట్టు నాకైతే గుర్తేం లేవు. అలా అని చెప్పి పాపలు కూడా, కానీ దాన్ని కూడా పాపం అని అంటున్నారు కొంతమంది. అందుకు వాళ్ళ కోసం ఈ సమాధానం నేను చెప్పా. ఇప్పుడు నేను చెప్పాను కొంచెం చాలా పుణ్యాలు చేస్తాను చెప్పి దానికి వేరే ఏదో తొక్కలో కామెంట్లు పెడతారు. వాళ్ళకి నచ్చినట్టు మనం చెప్దాం, జర అట్లానే హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ దేవుడు ఒక్కడు చూస్తే వాళ్ళు మనం ఏం చేసాము. ఓకే, సో మీరు సీరియల్స్ లో, సినిమాలో చాలా రోల్స్ చేసి, చాలా 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 అమ్మా. సో లవర్ బాయ్ లాగా ఎప్పుడైనా చేశారా? రొమాంటిక్ సైడ్, లవర్ సైడ్ అట్లా అంటే చేయలేదమ్మా. 100% ఉందమ్మా, 100% ఆడిషన్ లాగా కాదు కానీ, అంటే ఎవరన్నా నా హోదాని అంటే దీన్ని కాకుండా ఎవరన్నా ఒక్కరన్నా ప్రపోజ్ చేయకపోతారా అంటే ఒక్కరన్నా అంటే నా మనసుకు నచ్చిన వాళ్ళు అండ్ నన్ను అంటే కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేటోళ్ళు. అండ్ అమ్మ లేదు కాబట్టి అమ్మలాగా గోరు ముద్దలు కలిపి ఒక 4 మంచి మాటలు చెప్పేటోళ్ళు, నేను ఇంటికి వచ్చే వరకు నా కోసం ఎదురు చూసేటోళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఒక్కరన్నా ప్రపోజ్ చేయకపోతారా అని చెప్పి చాలా రోజుల నుంచి ఉండింది ఇది, కానీ అవ్వట్లేదు. కానీ వాళ్ళకి నేను నచ్చట్లేదేమో, మేబీ ఐ థింక్ రౌడీ అనుకుంటున్నారో, లేకపోతే ఇంకేదన్నా అనుకుంటున్నారో, లేకపోతే ఇంకేదన్నా అనుకుంటున్నారో. బట్ నాకైతే ఎక్కడ ఒక మూల అయితే అది ఉంది. సో ఒక చిన్న లవర్ బాయ్ క్యారెక్టర్ ఇస్తారా? ఇప్పుడు నేనే ఒక తెలియని అమ్మాయి అనుకోండి, ఇది ఒక పార్క్ అనుకోండి, ఓకే, మీరు వచ్చి జస్ట్ కూర్చున్నారు. ఇప్పుడు ఓకే, నేను ఎవరో తెలియదు, మీరు ఎలా అప్రోచ్ అవుతారు? నేను ఊరికే ఎలా అప్రోచ్ అవుతానంటే, నేను స్వాతి గారు మీరే కదా? మీరెవరు? అదే మొన్న ఆర్టిస్ట్ అక్కడ కలిసాను, గుర్తుందా? రాజమౌళి గారి ఆడిషన్ కదా? అవును, అయితే మీరే కదా? నేనే. అయితే మీ యాక్టింగ్ చాలా బాగుందండి, సూపర్. అండ్ మీ డ్రెస్ అయితే ఇంకా సూపర్, మీ డ్రెస్ చాలా బాగుంది. అండ్ అవన్నీ పక్కన పెట్టేసండి, టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చెప్తున్నా, మీరంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటారా? ప్లీజ్ ఒక ఛాన్స్ ఇస్తే, అంటే ఇక్కడ పెట్టుకొని చూసుకోను, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా, ప్లీజ్ ఇస్తారా? మీ బంగారం, మరి మీ బంగారం ప్లేస్ లో నన్ను ఉంచుకుంటారా? మరి ఈ బంగారం మొత్తం నీకే, నువ్వు నన్ను మంచిగా చూసుకోవాలి, అంతే, మంచిగా చూసుకోవాలి. అంటే ఇంకో విషయం, సారీ బంగారం అన్నారు కాబట్టి, నా దగ్గర బంగారం ఏం లేదు. అండ్ టిల్ నౌ నా ఇంటిమే డ్రెస్, అండ్ నాకే ఆస్తిపాస్తులు లేవు అనుకుందాం, జస్ట్ ఇలానే నేను. అండ్ మిమ్మల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటా, నేను నిజంగా చెప్తున్నా, బంగారం చాలా బాగా చూసుకుంటా. లవ్ యూ సో మచ్. మీ స్మైల్ అయితే సూపర్. ఇంకా మాటలు లేవు, ఇంకా మీరు ఎస్ అని చెప్పేసేయాలి, ఎస్ అని చెప్పేసేయాలి, నో అనే ఆప్షన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఇలా బతిమలాడితే అమ్మాయిలు ఎవరైనా పడిపోతారు. సూపర్ గా చెప్పారండి డైరెక్టర్స్. మన లవర్ బాయ్ రెడీగా ఉన్నారు ఇక్కడ, సో ఫోకస్ చేయండి కొంచెము. చాలా బాగా చెప్పారు, సూపర్. సో ఒక ఇంటర్వ్యూలో ఒక యాక్టింగ్ చేయమంటే కెమెరాలు పగలగొట్టేస్తా, లేవండి కెమెరాలు పోవు అన్నారు. సో అది మీ ఒరిజినల్ క్యారెక్టరా? అమ్మా అది ఏం లేదు, అదంతా ఏదో కొన్ని మంచి చెడు అనేటివి అన్ని జరుగుతుంటాయి కదమ్మా. ఇప్పుడు మనం ఏదో తెలుసో తెలియకో ప్రతి ఒక్కరం ఏదో తప్పులు చేస్తుంటాము. అంటే అది మీ పర్సనల్ గ్రడ్జా? పర్సనల్ ఏం లేదమ్మా, అలా ఏం లేదు.
ఫ్లోలో ఏదో జరిగిపోయింది. మాకు కావాలని ఎవరు కూడా వాంటెడ్ గా చేయరు. అండ్ తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాము. అండ్ వాళ్ళకి సారీ తప్ప ఏం చెప్పుకోలేము. ఇప్పుడు వాస్తవానికి చెప్తున్నా, జెన్యున్ గా చెప్తున్నా. నా వల్ల అండ్ ఎవరికైనా మీడియా మిత్రులు కావచ్చు, అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళకి కావచ్చు, అండ్ నా ఎనిమీస్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఓకే తెలుసో తెలియక ప్రతి ఒక్క తప్పులు చేసింటే ఆయన తప్పులు చేసింటే క్షమించండి, అంత మాత్రమే నేను చెప్పగలను. అంతకు మించి నేనేం చేయగలను. ఎందుకంటే నేను ఒక చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ కూడా మనం ఒక మెట్టు దిగి చెప్తున్నాం. అదే మనం ఒక మెట్టు దిగి చెప్పినట్టు చెప్పామని చెప్పి మొత్తానికి మనతో ఏం అవ్వదని కాదు. బట్ ఇది ఇప్పుడు ఎప్పుడు అది పోల్చుకోకండి. అయిపోయింది, గతం గతః. ప్రెసెంట్ ఇది సూర్య అంటే ఇది. నేను దీన్నే మంచితనాన్ని కోరుకుంటా. నాకు కొట్లాటలు వద్దు, విమర్శలు వద్దు, అండ్ వాంటెడ్నెస్ అసలే వద్దు. ఇట్స్ మీ సూర్య, ఇది ఇలా ఉండడం ఇష్టం. సూర్య అలియాస్ సూర్య ఓన్లీ, ఇట్స్ మీ సూర్య. వెరీ గుడ్. సో మీ మీద ఎవరైనా మూవీ తీద్దామండి, మీ బయోపిక్ లాంటిదో లేకపోతే మీ గురించి మూవీ తీద్దామని ఎవరైనా వచ్చారా? ఆల్రెడీ ఒక 15 days కింద వచ్చారు. గుడ్. నా బయోపిక్కే నా రియల్ స్టోరీ. అండ్ మా నాన్న ఒక కూలీగా జర్నీ స్టార్ట్ చేశాడు. మా నాన్న, మా అమ్మ కూడా ఒక కూలీ. కొద్ది రోజుల తర్వాత హౌస్ వైఫ్ అయిపోయింది. ఆ పొజిషన్ నుండి ఈ రోజు సరే అలాంటి వాళ్ళ కడుపున పుట్టి నేను సరే ఎక్కడ కూడా అంటే ఎవరో నెగిటివ్గా అనుకుంటారు, అనుకోనివ్వండి, వదిలేద్దాం, దాన్ని కొన్ని పెద్దగా పట్టించుకోను. ఈరోజు సరే నిన్న మా నాన్నగారిని ఒకరు సార్ మీరు సూర్య గారి వాళ్ళ నాన్న కదా అని అన్నారంట. అయితే మా నాన్న చెప్తున్నాడు, ఏంద్రా నిజంగా అలా వాళ్ళ హ్యాపీనెస్ అది గెలుపు, అది సక్సెస్. బట్ నాకైతే అలా లేదు. వాళ్ళ అబ్బాయి అని చెప్పడమే నాకు ఇష్టము. బట్ వాళ్ళు ఏదైతే చేయలేకపోయారో ఈ రోజు దినంలో ఆ 0 నుంచి వచ్చి ఏదైతే అయింది 10 మంది మనల్ని గుర్తుపడుతున్నారు. ఇప్పుడు 10 మంది అన్నా అని అంటున్నారు. సరే అతనికి తోచింది అతను మంచిగా చేస్తున్నాడు. ఈ వర్డ్స్ చాలు నాకు, ఇంకా వేరే వర్డ్స్ నాకు ఇష్టం లేదు. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు సూర్య వేరండి. ఒకప్పుడు కొట్లాడంటే కాలు దువ్వేటోని, ఒకరు ఏదైనా తిడితే రియాక్ట్ అయిపోయేటోని, తొందరగా ఆలోచన విధానం తక్కువ ఉండేది, కోపం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అన్నింటి నాకు అమ్మ చనిపోయినప్పటి నుండి కొంచెం అలవాటు చేసుకున్నా, ఓపిక తెచ్చుకున్నా. ఒక వ్యక్తి మనల్ని విమర్శించినా సరే, ఏమన్నా సరే, సర్లే పోనీ ఎందుకు అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒకప్పుడు సూర్య వేరు, టోటల్లీ డిఫరెంట్. అదొక టైప్ ఆఫ్ ఆ సూర్య వేరండి. సైకో అనడం వేరండి. సైకో అని ఎవరిని అంటారంటే, మనకు తెలిసి కూడా అక్కడ పొల్లు ఎట్టకూడదంటే కావాలని ఎడతాం కదా, అది సైకోయిజం. అండ్ ఆ అమ్మాయిని ఆ మాట తిట్టకూడదని తెలిసి తిడతాం కదా, అది సైకోయిజం. అండ్ కొట్టొద్దు అంటే కొడతాం కదా, అది సైకోయిజం. అది కాదు, సైకోయిజం వేరు, కోపం వేరు. ఏంటంటే ఇప్పుడు సరే ఒక గలీజ్ గా కామెంట్ పెట్టేశారు, తొందరగా రియాక్ట్ అయిపోవడం. ఒకప్పుడు సూర్య ఒక తిట్టేసి నన్ను ఎడతావా, అది ఒకప్పుడు సూర్య. ఆ సూర్య లేడు, ఆ సూర్య ఎప్పుడో లేడు, సూర్య లేడు. సూపర్, వెల్ డన్, గ్రేట్. ఆ చేంజ్ వచ్చిందంటే మిమ్మల్ని డెఫినెట్ గా అప్రిషియేట్ చేసుకోవాలి. సో మీ చదువు విషయానికి వద్దాం. ఏ కాలేజ్ లో చదువుకున్నారు మీరు? పుల్లారెడ్డి కాలేజ్ అమ్మా. ఓకే. సో ఏం చదువుకున్నారు? ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది. బట్ ఏంటంటే ఓపెన్ గా మా అమ్మ నాన్న నాకు బాగా చెప్పేటోళ్ళు, చదువుకోరా అని చెప్పేటోళ్ళు. కానీ నేను మాత్రం ఏం చేస్తున్నా తెలుసా, చదువును దూరం పెట్టి నాకు సర్టిఫికేట్స్ వస్తే చాలు నేను చదువుకున్నవి. అయితే కొనుక్కున్నారా సర్టిఫికేట్? కొనుక్కోలేదు, దానికోసం చాలా తిప్పలు పడ్డాను లేండి. అంటే ఎలాంటివి? ప్రిన్సిపల్ ని బెదిరియడం కాదమ్మా, ఏదో కొన్ని చోట్ల బెదిరియడం జరిగింది, కొన్ని చోట్ల కొన్ని బతిలాడడం జరిగింది.
కొన్ని చోట్ల బుజ్జగించడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. ఫైనల్లీ And, మనకు రావాల్సింది వచ్చింది. ఎవరన్నా అదైతే ఇగో MBA సర్టిఫికేట్ అని చెప్పి అంతే చూపించుకోవడానికి పనికొస్తుంది. చూపించుకోవడానికి పనికొస్తుంది. కానీ బట్ నా చదువు కన్నా సరే ఎక్కువ జ్ఞానం నేను గ్రహించా. చదువుకున్న వాళ్ళందరూ అన్ని అయిపోవాలని రూ లేదు. అంతే జీరో చదువు ఉన్నోళ్ళు 1,2-3 లక్షలు సంపాదిస్తున్నారు. అంతే చదువుకున్నాడు 30-40 వేలు కూడా రావట్లే, మన ఇల్లు గడవట్లే. అలా అని చెప్పి నేను చదువును తక్కువ చేయట్లే. సరే చూపించాలి వారి అంటే ఇది చూపించాలి. కానీ చదువుకు మించి నేను వేరే వేలో ఉన్నాను అండ్ వేరే మార్గంగా నేను ఎక్కువ బాగానే ఓకే ఐఎమ్ ఫైన్. నిజంగా చదువుకున్నా. నేను కాలేజ్కి వెళ్ళా ఏంటంటే ఇలాగే వెళ్ళేవారా బంగారం ఇది నిన్న మొన్న వచ్చిందమ్మా. అది కూడా మా అమ్మ కోరిక ప్రకారం అంతే తప్ప మదర్ కోరిక నా కొడుకు ఇలా బంగారం వేసుకోవాలి అంటే అప్పుడు కూడా ఉన్నాయమ్మా నా ఫొటోస్ ఉన్నాయి. ఇంత పెద్దవి కాదమ్మా, చిన్న చైన్లు 5 తులాలు 6 తులాలు అండ్ ఉంగరాలు ఒక 2 తులాలు 3 తులాలు. క్యాల్కులేట్ చేస్తే ఎంత ఉంటది మీ ఒంటి మీద డబ్బు రూపంగా 65 లక్షలు ఉంటుంది. సో మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే 65 లక్షలు ఏమ్మా 65 లక్షలు ఎన్ని రోజులు తింటారమ్మా? ఒక రోజు గడిపోతుంది. తింటారు ఒక సంవత్సరం తింటారా? పుణ్యానికి వచ్చిన సొమ్ము ఏదైనా ఎక్కువ రోజులు ఆగదు, 1 year తింటారు. ఈ రోజు భయం అనిపించలేదా? ఇంత బంగారం వేసుకుంటున్నాను నన్ను ఎవరైనా ఏమైనా చేస్తే ఎలా అని ఎప్పుడు అనిపించలేదా? నా దగ్గర అంటే నేను అన్నిటికీ తెగించే నేను మార్కెట్లోకి దిగినమ్మా. టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చెప్పాలంటే అన్నిటికీ తెగించేసా. ఎప్పుడైతే నా తల్లి చనిపోయిందో, ఎప్పుడైతే నేను జీరో అన్ని పోగొట్టుకొని ఆ స్టేజ్కి వచ్చానో ఆ రోజు నా ప్రాణం మీద నాకు ఆశ వెళ్ళిపోయింది. ఒకటి నా తల్లి చనిపోవడం ఓడిపోయా, డబ్బులు వెళ్ళిపోవడం ఓడిపోయా, ఫ్యామిలీ పరంగా ఓడిపోయా. ఆ రోజే నేను చనిపోయా. అందుకు నాకు చావు మీద పెద్దగా అవన్నీ లేవు. ఆ రోజు అది జరిగేది ఉంటే అది జరుగుతుంది. నువ్వు ఏం వేసుకోకుండా పోయినా జరుగుతుంది, ఏం వేసుకున్నా జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకంటే తీసేయచ్చు కదా అవన్నీ. అంటే ఒక్కసారి ఏదన్నా అంటే ఒక వ్యక్తి మందుకు గాని అమ్మాయికి గాని అలవాటు పడితే ఎందుకు ఉన్నాయి కదా వేసుకుంటే తప్పేముంది. అంటే ఎడిక్ట్ ఏం లేదు. కానొక టైంలో మనకు మంచి సందర్భం లేదు, మన పొజిషన్ మంచి లేకపోతే మనం అమ్ముకోవచ్చు, తప్పేం లేదు. సందర్భం వచ్చిందంటారా? కుదబెట్టే వచ్చిందమ్మా వచ్చిందమ్మా. మా అమ్మ చనిపోయే టైంలో దగ్గర అంటే అప్పుడే ఒక 65 తులాలు, అప్పుడు 45,000 బంగారం ధర. ఈ రోజు దగ్గర ₹1,00,000 దగ్గరకు వచ్చేసింది. 45,000 కుదవపెట్టా అండ్ దానిని ఇలిపించుకోలేక కూడా వదిలేసా. మళ్ళీ అలాంటివే చేయించుకున్నారా? అంతకన్నా మంచివి చేయించుకున్నా. ఓకే. సో మీకు సెపరేట్ మనుషులు ఉంటారా ఇలా చేయించుకోవడానికి? మీరు వెళ్ళి డిజైన్ చెప్తారా? లేదమ్మా, నేను చెప్తా. ఇక మనకు ఒకటి ఏంటంటే అమ్మా, తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఎక్కువ కల్తీ కాకుండా రేపు పొద్దున మనం వాళ్ళకే అమ్మొచ్చు, అన్ని వాళ్ళకే చేయొచ్చు. తెలియని వాళ్ళ దగ్గర ఏంటంటే పైన పటారం లోన లోటారం అన్నట్టు చేస్తారు. అది అందరికి తెలియదు. ఎన్ని క్యారెట్ల బంగారం ఉంది ఇప్పుడు? క్యారెట్ల బంగారం ఏం లేదు కానీ ప్రస్తుతానికైతే ఒక 700 గ్రాములు ఉంటదమ్మా. అంటే మనకి బంగారం క్వాలిటీ బట్టి మెజర్ చేస్తాం కదా. 916. సో ఇది అలా పెడితే అంత క్యాష్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అమ్మా, బిస్కెట్ అనేది ఉంటది కదా, దాంతో ఆర్నమెంట్. సో మీరు నార్మల్ బిస్కెట్స్ తినరేమో, డైరెక్ట్ గోల్డ్ బిస్కెట్ లా? ఎందుకమ్మా పనిచేస్తున్నావు? మన పెద్దమ్మ వాళ్ళు గోల్డ్ మ్యాన్, మరి అవే కదా ఎవరి దగ్గర ఏది ఉంటే అదే తింటారు కదా. లేదమ్మా, నేను మాత్రము పుష్టిగా టైం టు టైం మంచి ఫుడ్డే తీసుకుంటా. ఓకే. మనకు అవన్నీ వద్దమ్మా. ఈ బంగారంతో బాత్రూమ్లు కట్టించుకోవడం, బంగారంతో అద్దాలు పెట్టుకోవడం అండ్ బంగారంతో బిల్డింగులు చూపించుకోవడం మనకు అది వద్దమ్మా. మన దగ్గర ఉన్నది కొంచెము ఓకే, ఉన్నతాకి నచ్చింతాకి ఇదే మనం అంతే. ఓకే. సో ఈ వీడియోస్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఎంతో మంది చూస్తారమ్మా. నా ఇంతకన్నా చాలా వీడియో చూసారు, వైరల్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి. అందుకే మేము మళ్ళీ మాకు సూర్య బాయ్ గారే కావాలని చెప్పి పిలిచాము. ఎన్నో ఉన్నాయి. సో ఒకసారి నవరసాలు చేసి చూపిస్తారా? ఈ రోజు దినంలో నేషనల్ మీడియాలో కూడా అన్ని మిలియన్స్ లో వెళ్తున్నాయంటే అంత భగవంతుని దయ. మీది కూడా భగవంతుడిది ఒక ఎత్తు అయితే మీ గొప్పదనం కూడా ఉంది అందులో. మీరు చాలా సాఫ్ట్ గా అండ్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కదా. ఇది మాత్రం వాస్తవం అమ్మా. నేను అస్సలు ఎవ్వరికి భయపడా
అండ్ డైరెక్టర్ కానీ, రౌడీ షీటర్ కానీ, పోలీసు కానీ, ఎవరన్నా కానీ అమ్మ ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా కటాకట్టుగా మాట్లాడేస్తా. ఓకే. సో ఏదైతే అందరూ అది కానీ. ఏమంటారంటే మీ గొంతుకి మీ బాడీకి సంబంధమే లేదంటారు. వాళ్ళకి ఏం ఇప్పుడు సమాధానం ఇస్తారు? ఇప్పుడు మీరు ఫీమేల్ కూర్చున్నారమ్మా, ఆ, గట్టిగా సైకోలాగా ఎలా పడితే అలా మాట్లాడడం మంచిగా అనిపిస్తుందా? సాఫ్ట్ గా మాట్లాడితే మంచిగా అనిపిస్తుందా? సాఫ్ట్. కాకపోతే మన బాడీకి మనం మాట్లాడే విధానానికి సంబంధం ఉండాలి కదండి. ఎందుకు ఉండదు? ఎందుకు 100%? ఇప్పుడు నేను ఇందాక చెప్పా మీకు, ఆ, మన వాయిస్ కానీ, మన బాడీ కానీ, ఉమ్, మన ఫేస్ కానీ అన్నీ అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. రూల్ లేదు. ఇప్పుడు ఎంతో మందిని విమర్శిస్తూ ఉంటారు. ఉమ్, అందులోన మనం ఒకరం అంతే. ఒకటి So- కొంతమందికి కావాలని అంటే వాంటెడ్గా, అంటే ఒక గొర్రెని చూసి ఇంకో గొర్రె అందులో పడ్డట్టు, వాడేదో అనేసాడు కదా మనం కూడా ఒకటి అనేద్దాం, పడుంటది కామెంట్ పడి ఉంటది కామెంట్ బాక్స్ లో అని చెప్పి అనేవాళ్ళు కొంతమంది. ఆ, అండ్ మన ఎనిమీస్ కొంతమంది. ఆ, ఆ, అది కరెక్ట్ వాయిస్ వినిపించేటప్పుడు, కరెక్ట్ దానికి మిండర్ తెలియనప్పుడు ఆ రోజు అప్పుడు మీరే ఆ అంటారు వాయిస్ పవర్ ఏంది, ఉమ్, ఆ వాయిస్ పవర్ ఏంది, ఆ పంచ్ పవర్ ఏంది ఆ రోజు అర్థమైంది. వెరీ గుడ్. అది ఆల్ రైట్. సో మీరు ఎలాగో యాక్టింగ్ కెరియర్ లో మునిగి తేలి ఉన్నారు కాబట్టి మనకు కొన్ని నవరసాలు చూపిస్తారా? వద్దులేమ్మా, ఇప్పుడు ఎందుకు ఉన్న రసాలే చేయలేక చూస్తున్నాం, నవరసాలు ఎందుకు కానీ మనకు. పర్లేదండి, మాకు చూడాలని ఉంది. మళ్ళీ మళ్ళీ మీ యాక్టింగ్ స్కిల్స్ దగ్గర నుంచి చూడలేం కదా. వద్దులే, మళ్ళీ 100% నా మూవీ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మీకు దగ్గరుండి ఒక డే మొత్తం నా నవరసాలు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు లేదు, ఎందుకు ఇప్పుడు అమ్మా? ఇప్పుడు కొన్ని మీరు ఎలాగో లవ్ యాంగిల్ చూపించారు, ఇప్పుడు కోపం చూపించండి. కోపం రాదమ్మా, కోపం రావట్లేదు నాకు. కోపం రావట్లేదా? రాదు. నవ్వమంటే నవ్వుతా. ఇప్పుడు డైరెక్టర్ అన్నారు అనుకోండి కోపం చూపించండి అని, అప్పుడు కూడా అంటే రాదంటారా అప్పుడు మరి? చూద్దాం, అప్పుడు చూద్దాం. అంటే ఆ సిచ్యువేషన్ వేరు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరు, అది వేరు. సో ఆ హైప్ ఉంటే గానీ అది మీకు అది అది రాదంటారు. అంటే ఐ మీన్ ఎందుకు మనం ఒక ఆ ట్రాక్ లో ఉన్నప్పుడు ఉమ్, అలా మీరన్న నవరసాలే కాకుండా ఇంకెక్కువ కొన్ని ఎక్కువ రసాలు చూపిస్తాం మీకు అప్పుడు. ఓకేనా? ఇప్పుడైతే వదిలేదు ప్లీజ్. యా, యాంకర్ ని ప్లీజ్ అంటున్న సూర్యాబాయ్ గారు వేసుకోండి తప్పేముంది? promo. వేసుకోండి, ఏంటి ఏం తప్పేముంది దాంట్లో? ప్లీజ్ అనడం వల్ల, రిక్వెస్ట్ చేయడం వల్ల మన ఆదాయం తగ్గిపోదు, ఇంకా పెరుగుతుంది. ఓకే, మీకు ఒక ఫౌండేషన్ కూడా ఉంది కదండి, సో అది ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? ఫైన్ అమ్మా. ఓకే. ఎస్. సో దానికి స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా, మీరేనా? లేదమ్మా, ఎవ్వరు లేరు. నా ఫౌండేషన్ అకౌంట్ కూడా లేదు. ఓకే, మీరే నేను హోల్ అండ్ సోల్. అంతే. అకౌంట్ కూడా లేదు ఇప్పటిదాకా, అకౌంట్ కూడా చెప్పాను. నేను మాత్రమే పెట్టా అంతే. సో ఇది కూడా ఫేమ్ గురించి పెట్టుకుంటున్నారని చాలా మంది అన్నారు కదా. చెప్పాను కదమ్మా, విమర్శలు ప్రతి ఎలా అయినా దగ్గర ఉంటాయి. ఉంటాయి, దానికి ఎక్కువ రెస్పాండ్ అవ్వను నేను. కాకపోతే రెస్పాన్స్ ఇవ్వకపోతే కూడా వీడింతలే సోక్ చేస్తున్నాడు అనుకోనివ్వండి, వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, అనుకోనివ్వండి. సో మీ ప్రాపర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇప్పుడు మీరున్నారు, మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీకు శాలరీ వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నా బిజినెస్ నాకు ఉన్నాయి. ఏం బిజినెస్ లో? ఏమన్నా కావచ్చు. ఏమైనా కావచ్చు అని చెప్పొద్దు, స్కిప్ అవ్వద్దు. ఏం బిజినెస్ లు ఉన్నాయి మీకు? ఇంకెందుకు మీరేనా ఇన్కమ్ ట్యాక్సా? ఇన్కమ్ ట్యాక్స్ అయితేనే చెప్తారా మీరు? యాంకర్, ఎందుకంటే యాంకర్ ఉండేదే క్వశ్చన్స్ చేయడానికి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అన్ని ప్రతి ఒక్కటి మన అన్ని చూపించాలి కాబట్టి అందరికి క్వశ్చన్ ఉంది, సూర్యాబాయ్ గారు ఏం చేస్తారు సెటిల్మెంట్ కాకుండా? ఇక అందరికి మనం సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళలేము. మీలాగా మేము కూడా బంగారం సంపాదించుకోవాలి కదా. అయ్యో, బంగారం ఏందమ్మా? ఓకే, బంగారం మీలాగా పేరు సంపాదించుకోవాలి కదా. సో మీ ఎందుకు? చాలా ప్రొఫెషన్ మంచి ఏంటి పేరు బేసిక్ గా? వాట్ ఈస్ సూర్యాబాయ్? ఇప్పుడు నన్ను అడుగుతారు నవనీత వాట్ ఆర్ యు అంటే నేను యాంకర్ అని చెప్తా. మీరేంటి? సరే, అన్యాయం చేసేటోని కొట్టడం, ఫ్రీగా కొడతారా డబ్బులు తీసుకున్నా? న్యాయంగా ఉండేటోని గెలిపించడం. ఓకే, ఫ్రీగా చేస్తారా డబ్బులు తీసుకొని చేస్తారా? బయట తీసుకునే దానికన్నా తక్కువనే తీసుకుంటా. కానీ తీసుకుంటారు? 100% తీసుకుంటా. అప్పుడు మీరు న్యాయం చేసినట్టు ఎట్లయితుంది? ఎందుకు అవ్వదు? జాబ్ చేస్తున్నట్టు అవుతుంది కదా. న్యాయం అంటే డబ్బులు తీసుకోకుండా నేను నిలబడతా బాయ్ అంటే డబ్బులు తీసుకోకుండా చేయాలి కదా. డబ్బులు తీసుకుంటే అది మీ జాబ్ అయిపోతుంది. డబ్బులు తీసుకోకుండా ఎవరు చేస్తున్నాడమ్మా? అలా చేస్తున్నా అన్న కూడా మీరు నమ్మకండి. డబ్బులు తీసుకోకుండా నేను చేస్తున్నా అన్న కూడా మీరు నమ్మకండి. ఉన్నది టు బి ఫ్రాంక్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అవతలోడు మనం ఎందుకు ఫ్రీగా చేసి పెడతాం? ఏ వర్క్ అయినా సరే, మనతో అయ్యే వర్క్ ఏదైనా చిన్న వర్క్ ఏదైనా అయితే చేసి పెడదాం, తప్పేముంది? ఇప్పుడు
ఏదో ఒకటి చేస్తేనే కదా డబ్బులు వస్తాయి. అయితే అటన్ ఉండాలా, లేదంటే ఇటన్ ఉండాలా, మధ్యలో ఉండొద్దు. అదే పని చేస్తున్నాం మనం. సో మీలాగా మార్కెట్ లో చాలా మంది గోల్డ్ మ్యాన్లు ఉన్నారు. సో మిమ్మల్ని చూసి కాపీ కొడుతున్నారా? అలా ఎందుకు అనుకోవాలమ్మా, నన్ను ప్యాటర్న్ ఎవరు చూసినా 4-5 చైన్లు 4-5 కడాలు ఎందుకు అంటారు అసలు? ఈ పిచ్చేంటి? నేనైతే మా అమ్మ కోసం వేసుకుంటున్నా, మరి వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారో వాళ్ళు ఏంటో నాకు వాళ్ళ గురించి తెలియదమ్మా. సో మీరంతా ఒక గ్యాంగ్ అంటారా? అలా కాదమ్మా, అందరితో అయితే ఓకే హాయ్ హలో అని ఇప్పుడు ప్రతి ఫంక్షన్ లో అందరం కలుస్తాం, హాయ్ హలో అది అందాకైతే నడుస్తుందమ్మా, అంతే తప్ప అంతకుమించి గ్యాంగ్ అనేది ఏం లేదమ్మా. నాకు నీది నచ్చింది నువ్వు నాదేసుకో, నేను నీదేసుకో అట్లాంటి ఏం లేవా? అలాంటివి ఏం లేవు. నేనైతే అది ఛాన్స్ ఎవరికి ఇవ్వను, అంత ఫ్రీగా ఎవరితో ఉండను. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మన పని చేసుకుని వెళ్ళిపోవడం అంతే. సో మార్కెట్ లో చాలా మంది గోల్డ్ మ్యాన్లు ఉన్నా కూడా మీకు వచ్చినంత పేరు వేరే వాళ్ళకి రాలేదు, ఎందువల్ల అంటారు? అది మీరే చెప్పాలా, నేను చెప్తే బాగుండదు, మీరే చెప్పాలి. మీరు చూడడానికి కొంచెం హార్డ్వేర్ గా ఉన్నా మనసు మాత్రం చాలా సాఫ్ట్వేర్. సో మేబీ అది రీజన్ కావచ్చు. ఇంకా చాలా మంచి మనస్తత్వం, ఇంకా హెల్పింగ్ నేచర్. ఇంకా ఈ కాన్వర్సేషన్ లో నాకైతే అదే అర్థమైంది. మరి మీ వ్యక్తిగతంగా ఎలా అనేది మాకు తెలియదు. ఇంతసేపు మాట్లాడారు నాతో, మీకు తెలిసి ఉండాలి నా వ్యక్తిగతం ఎలాంటిదని, ఇప్పటివరకు తెలిసి ఉండాలి మీరు. సూర్య గారు చాలా మంచివారు, బయటకు కనిపించినంత కఠినుడు కాదు. 100%. ఒకప్పుడు ఉండేది మొండితనం, కోపం అన్ని ఉండేటివి, అవన్నీ వదిలేసుకొని చాలా ఫైనల్లీ మీ హేటర్స్ కి ఏం చెప్పాలి? అండ్ ఇంకో విషయం, నేను మారిపోయాను అనడానికి ఐ మీన్ ఇంతకుముందు నన్ను ఎవరైతే రెచ్చగొట్టారో సమ్ ఇయర్స్ కింద, వాళ్ళు నా వీడియోస్ కి వాంటెడ్ గా నాకు మెసేజెస్ పెట్టినా, చాలా వల్గర్ అంతకన్నా ఎక్కువ పెట్టినా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. అదొక్కటి చాలు నేను మారాను అని చెప్పడానికి. అంటే నాలో మొండితనం, కోపం అన్ని వెళ్ళిపోయినా అని చెప్పడానికి అదొక్కటి చాలు. లేదు చదవలేదు, అది అంటే చదవడం రాకనా లేకపోతే రాకేం కాదు, అది ఏంటంటే వేరే నాతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా దాన్ని చూసి, అంటే వాళ్ళకు కూడా ఆ వ్యక్తి తెలుసు కాబట్టి, అన్న నీకు ఈ కామెంట్ వచ్చింది చూడు అని నాకు పంపిస్తే నేను చూసా. నేను దానికి బాధపడలేదు, కోప్పలేదు, నవ్వేసింది. మీరు ఎప్పుడు పొలిటికల్ సైడ్ వెళ్దాం అనుకోలేదా? అన్ని పొలిటికల్ ఫీల్డ్ లో ప్రతి ఒక్కరితో నేను కలిసే ఉంటా. కలిసి ఉండడం వేరు, పోటీ చేయడం వేరు కదా. ఎప్పుడు అనిపించలేదా సీఎం లాగానో, ఎమ్మెల్యే లాగానో, ఎంపీ లాగానో, ఇంకేదన్నానో? మన టైం బాగుంటే పిఎంఏ అవ్వచ్చు, అవుదాం అంతే అంతే అంటారా? 4 రోజులు లేట్ అయినా బాగా, లేదా పుష్ప అని కాదు, 4 రోజులు. ఆ పుష్ప అనేది రీలు, మనం రియల్ పక్కా చెప్తున్నా. ఏదో ఒక రోజు కుంభస్థలాన్ని కొట్టేస్తా, ఇది మాత్రం, ఇది నా దేవుని శాసనం, ఇది 100%. కానీ నార్మల్ గా యూట్యూబ్ లో అక్కడిక్కడ కనిపించే నేను ఇవాళ నేషనల్ మీడియాలో కనిపిస్తున్నా అంటే భగవంతుని ఆశీర్వాదం. 100% చెప్తా. పుష్ప ఇది అంటారు కదా, ఏదో పుష్ప అంటే అది అనుకుంటువా, అది అన్నట్టు. అండ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? ఫైర్. సూర్య అంటే పుష్ప ఏంటి, సూర్య అంటే ఫ్లవర్ అనుకుంటువా, వైల్డ్ ఫైర్. అంతే ఇట్లా ఎగరేస్తారేమో. సూపర్ వెల్ డన్. అలా ఏదో ఒక రోజు కుంభస్థలాన్ని కొడతారు, రాజకీయ పరంగా కూడా 100%. రాసి పెట్టుకోగాదు, 1.5 year కింద నాకు ఛాలెంజ్ చేసా, ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేసా, అరే నువ్వు నీ కంటి చూపు కాదురా, నీ చేతికి కూడా నేను అందానని చెప్పి అది నేను నిరూపించుకున్నా. వాళ్ళ నోరుతో వాళ్ళే చెప్పారు. అండ్ ఇది కూడా చెప్తున్నా, భగవంతుని దయ వల్ల కుంభస్థలాన్ని కొట్టేస్తా, అంతే అంటారు పక్కా. సూపర్ అండి. అప్పుడు మాకు అందరికి పెద్ద పెద్ద జాబ్లు ఇస్తారైతే? ఇక ఒకటి, అన్నం పెట్టిన వ్యక్తిని మర్చిపోకూడదు. మీకు అన్నం పెడుతున్న వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని మీరు మర్చిపోకూడదు, ఆ వ్యక్తి దగ్గర చేయాలి. ఓకేనా? అది. సో అందరు నోట్ చేసుకోండి, ఎవరో ఏదో ఇస్తారని కాకుండా మనం ఎక్కడ చేస్తున్నామో అక్కడే ఉండాలి. ఎదిగే కొద్దీ ఒదిగే ఉండాలి, అహంకారం రాకూడదు, అండ్ ఆశ రాకూడదు, అండ్ ఈర్ష్య అస్సలే రాకూడదు. ఒకరిని ఇష్టపడాలి, ఒకరిని ఇష్టపడాలి. ఒకరు మన గురించి అలా అంటున్నారంటే చూసి
నవ్వుకోవాలా, ఉమ్, దాన్ని ఎంజాయ్ చేయాలా. ఉమ్, ఆ ఏది నో కామెంట్స్, ఉమ్, ఏది మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా టైంకి పడుకొని, ఉమ్, సరేలే రేపు అయ్యేది రేపు అవుతుంది కానీ రేపటి గురించి కూడా ఈ రోజే ఆలోచించుకొని, ఎప్పుడో జరిగేదాని గురించి కూడా ఇప్పుడే ఆలోచించుకొని, కృంగిపోయి కృషించిపోయి అమ్మో వాడిని కొట్టాలా చంపాలా నన్ను ఇట్లన్నాడు అట్లన్నాడు అవి ఇవి అన్ని వదిలేసి ప్రశాంతంగా బతకర్రా బాబు. మీ తల్లిదండ్రితో అక్క చెల్లెలతో తమ్ములతో ప్రశాంతంగా గడిపి ఎప్పుడో ఒక రోజు మన చావు అనేది పక్క వస్తుంది, ప్రశాంతంగా వెళ్ళిపోండి, ఇవన్నీ వదిలేయని అని చెప్తాను నేనైతే. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్, ఉమ్, ఇప్పుడు హాట్ టాపిక్ మనకి బెట్టింగ్ కదా. సో మిమ్మల్ని ఎవరు రీచ్ అవుట్ అవ్వలేదా? అయ్యారు. మీరు ఒప్పుకోలేదా? ఒప్పుకున్నా బయటకు చూపించలేదా? చూపించలేదు. అంటే ఒప్పుకున్నారా? నేను అలా ఎలా ఒప్పుకుంటే చెప్పండి. ఉమ్, అంటే ఆ బెట్టింగ్ కి ఎవరైతే బాధితులు ఉన్నారో ఉమ్. వచ్చి నా దగ్గర చాలా బాధపడ్డారు. మరి మీరు వాళ్ళ ఇంత parents- డాన్ అయి ఉండి parents వాళ్ళని ఏమి బాధపడ్డారు. అనలేదా మీరు? ఎంత డాన్ అయినా ఏదైనా మనము ఎంత చెప్పగలమో అంతే చెప్పగలం. ఉమ్, అంతకు మించి మనం మాట్లాడితే మన మర్యాదను మనం కోల్పోతాం. ఉమ్. కొట్టే సో అధికారం ఎవరినైనా మనకుండదు. కంట్రోల్ చేశారా అదే మన బెట్టింగ్ వాళ్ళని? అదే చెప్తున్నాను. ఉమ్, నా తమ్ముడు అయితే నేను బరాబర్ కొడతా, ఉమ్, ఆ? నా ఫ్యామిలీ అయితే నేను బరాబర్ ఏదైనా చేస్తా. ఉమ్, వేరే ఫ్యామిలీని అండ్ రిక్వెస్ట్ చేయగలను, ఉమ్. కొంచెం బెదిరించగలను, అంతకు మించి నేనేం చేయలేను. చేయలేరు. నేనే కాదు ఎవ్వరు కూడా ఏం చేయలేదు. ఓకే. వాళ్ళకి పనిష్ అనేది గవర్నమెంట్ వాళ్ళే డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఉమ్, మనకు ఆ రైట్స్ లేవు. ఉమ్. చెప్పగలం మాత్రమే, కొట్టలేం. అవును. మనకు ఆ రైట్స్ లేవు. సో ఫైనల్ గా ఈ తరం యూత్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆ, బతికేదే 4 రోజులు రా బాబు. బెట్టింగ్లని, ఫోరీలని, అండ్ దాని తర్వాత ఈ గంజాయి అని, ఈ చెడలవాట్లని, ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా బతకండి. ప్రశాంతంగా మీ జాబ్ మీరు చేసుకోండి. మీకంటూ ఎదురూసే ఎక్కడో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి మీకోసం వస్తుంది. హ్యాపీగా గడపండి, చిల్లిగా ఉండండి. మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న చాలా బాగా చూసుకోండి. ఇదే చెప్తాను నేనైతే. సూపర్ అండి, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.